అందరూ హ్యాపీగా ఉన్నట్టున్నారుగా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అన్నీ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారుగా. ఉంటారండి, ఉంటారు. ఎందుకంటే మనది ఫ్రీడమ్ కంట్రీ కదా. ఉంటారు. ఒక అమ్మాయిని రేప్ చేయగలిగే ఫ్రీడమ్ ఉంది, మర్డర్ చేసే ఫ్రీడమ్ ఉంది. ఐదుగురు కలిసి ఒక అమ్మాయి మీద మర్డర్ చేసిళ్ళు, రేప్ చేసిళ్ళని వాళ్ళు బయటకు వచ్చి చెప్పినా కూడా ఎవరేం చేయలేరు. అంత ఫ్రీడమ్ ఉంది మన కంట్రీలో. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో చాలా చాలా విషయాలు బయటకు వచ్చినాయంట. సంథింగ్ అవి నేను చెప్పలేను. కానీ ఆ అమ్మాయిని ఒక 5 మెంబర్స్ అట్లా చేస్తున్నప్పుడు ఒక్కడికన్నా, అందులో ఒక్కడు కాకపోతే ఒక్కడికన్నా అవ్వయ్యకు పుట్టినోడు ఉంటే, ఒక్కనికన్నా మానవత్వం అనేది ఉంటే అట్లా చేయకపోతుండేరా, అట్లా జరగకపోతుండే. ఇళ్ళల్లో సెక్యూరిటీ లేదు, పని చేసుకునే కాడ సెక్యూరిటీ లేదు. అసలు ఆడోళ్ళకి ఏడ సెక్యూరిటీ లేదు. మొత్తం మొగోళ్ళదే రాజ్యం అయిపోయింది. ఫ్రీడమ్ గుండుర్రి, హ్యాపీగా ఉండుర్రి, మంచిగా ఉండుర్రి. ఈ కంట్రీ మీదే. మొత్తం ఆడవాళ్ళందరం చచ్చిపోతాం రా అయ్యా, మీరు మంచిగా సుఖంగా ఉండుర్రి. అంతకంటే ఇంకా మేము చేసేది ఏం లేదు. కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు చేసుడు, ధర్నాలు చేసుడు అప్పుడు మేము ఏం చేస్తాం చెప్పు. దోషులను శిక్షించే అంత రైట్సా మాకు లేవు. కోర్ట్సా ఇప్పుడప్పుడే వాళ్ళని శిక్షించలేవు. ఆ ధైర్యం ఉంది కాబట్టే కదా వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు. న్యాయ వ్యవస్థలో చాలా లొసుగులు ఉంటాయి, వాటి ద్వారా మేము బయటకు రావచ్చు. ఆ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు ఇన్ని చేస్తారు. మనం చూస్తాను, బలయ్యేటోళ్ళు బలవుతారు.